దర్యాప్తు కోరడం లాంటిది కేంద్రం ఇన్వాల్వ్ కావాలని కానీ లేదా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కానీ ఏమైనా కోరతారా వీళ్ళ మీద యాక్షన్ కి సంబంధించి? తప్పకుండా సార్, కొన్ని రకాల అనుమానాలు తీరాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీ కన్నా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వెంకరెడ్డి గారు చెప్తూ మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. ఎవరైతే నిజాయితీ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించి ఈ దీంట్లో ఏం జరిగిందో తెలిస్తే మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. అలా 3 రోజులు 3 days అవుతుంది అనుకుంటా జరిగే సంఘటన. ఇంతవరకు ఆయన ఎవరో వేముల దుర్గారావు ఆయన పట్టుకొని వచ్చి ఆయన కుట్టి పోండావ పేరు చెప్పండి అని ఇప్పుడు వరకు వస్తున్న వార్తలు. సో చెప్పండి ప్రజలు చేస్తున్నారు. సరే ఇంకెవరో వడ్డీ కులం సంబంధించిన వాళ్ళు కొట్టారని వాళ్ళు తీసుకొచ్చి మైనర్లని 4 వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటకు స్టేషన్ బయట పెట్రోల్ పోసుకుంటున్నారని అందరూ జరుగుతుంది. పేపర్లు వస్తున్నాయి, వీడియోలు కూడా వస్తున్నాయి. ఏమన్నా ఏంటంటే ఇట్లాంటి అనుమానాలు ఎందుకు తెరలేపుతారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి మీద దాని దాడా కుట్ర లేదు సొంత ప్లానా ఏంటో తెలియాలి కదా రాష్ట్ర ప్రజలకి. నేను ఎందుకంటే తను తాను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతానని ఆ పాయింట్ కూడా మాట్లాడతాను. ఎందుకంటే మీరు అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు 16 క్లైమేట్లు ఎదుర్కొన్నాడు, 30 వేలు పడింది, లేదు మళ్ళీ తర్వాత రాజకీయాలు మొదలు పెట్టాడు. ఈయన రాయపడిందా బుల్లెట్ రబ్బర్ బుల్లెట్ తో కొట్టాడా ఏం మాకైతే క్లారిటీ లేదు. ఎంత వస్తువు దొరకలేదు మేము కూడా చెప్పలేదు. అయితే ఇక్కడ నేను తీవ్రంగా మాట్లాడంటే ఖండన బాబు గారు ఖండించారు. నేను ఒక్క రోజులు అడుగుతున్నా, బాబు గారు మీరు చాలాసార్లు అడిగారు కదా, ఎప్పుడైనా పొరపాటున జగన్మోహన్ వచ్చి ఖండం ఇచ్చారా? అది ఇష్టం లేదు అనుకుంటా, ఖండించినట్టు అక్కడ చూసలే. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వీళ్ళు పరిపాలించేటప్పుడు వీళ్ళు కూడా చేయాలి కదా పని. సో ఖండం గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉంది. మేము ఎవరిపైన ఇటువంటి ఆందోళన చర్యలు చేసినా మీకు ఖచ్చితంగా ఈ అత్యాచారాలకు వ్యతిరేకం. అయితే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్లీ నాకు తెలిసి 3 రోజుల్లో ఎవరో కొంతమంది అధికారులు దాని మీద స్పై చేసి 10 టీంలు ఏదో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని వాళ్ళు ఫాలోఅప్ చేస్తారని తెలుసు. అయితే ఎలక్షన్ కమిషన్ చెబుతుంది దీనికి డైరెక్ట్ గా ఎవరు నిజాయితీ అధికారులు ఉన్నారో, దీంట్లో ఏంటి కుట్రకోణం ఉందో, లేదా నిజంగా అబద్ధాలు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో, పొరపాట్లు ఏదో తెలిస్తే రాష్ట్ర ప్రజలకు గందరగోళం లేకుండా పోతుంది కదా. దీనికి ఎందుకు అనవసరంగా అవకాశం ఇస్తారు? బృందాన్ని నియమించి దర్యాప్తు చేయించమంటారు. ఎందుకంటే అది కూడా సార్, నేను అక్కడ ఆ ప్రాంత పోలీసులు కాకుండా ఇతర జిల్లాలో ఏ ప్రాంతాలు కొంత ఎలక్షన్ కమిషన్ పరిధిలో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో కొంతమంది ఆఫీసర్లు టీం వేస్తారా, 3 టీంలు వేస్తారా, ఆ పరిస్థితిని బట్టి. కేంద్ర జోక్యం అవసరమా ఎన్నికల సంఘం ద్వారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలి. కానప్పుడు నిజంగా బయట రానప్పుడు ఎలక్షన్ చెప్తుంది ఏదో తేడా ఉన్నప్పుడు సిబిఐ కూడా కోరతాం. నాకు వ్యతిరేకంగా గతంలో కూడా మన వివేకానంద కేసు కోరాము. ఇంతవరకు 5 ఏళ్ళ 2 నెలలు అవుతుంది, ఏమీ కాల. ఇది కూడా తగ్గిపోతే మూలపడిపోతున్న భయం ఒక పక్క. కాబట్టి రాష్ట్రం ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మా మిత్రుడు సూచన చేశాడు బహిరంగ సభల పైన కొన్ని మ్యాండేటరీ ఉండాలని. మంచిదే, తప్పేం కాదు కదా. అలాంటి చర్యలు తీసుకొస్తే ఫ్యూచర్ ప్రాబ్లం రాకుండా కొంత ఇప్పుడే అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు బాధపడ్డారు, ముఖ్యమంత్రి ఎవరు దాడి బాధ కలిగి ఉండొచ్చు కాదట్లా. అయితే ఈ బాధ కారణం ఎవరు, కనిపెట్టాల్సింది ఎవరు, ఆ యంత్రాన్ని ఏమైంది అది నాకు వస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి కాపాడాల్సిన మనుషులు ఉన్నారో 2,000-3,000 పోలీసులు ఉంటారు అనుకుంటున్నాను నేను. నాకు కరెక్ట్ గా సబ్జెక్ట్ కరెక్ట్ తెలియదు. ఇంతమంది ఉండి కూడా రైతు కొట్టారంటే నేను ఒక మాట అడుగుతున్నాను సార్, పొరపాటు ఇంకేదో జరుగుంటే ఇప్పుడు రాయలసీమ మొత్తం రాష్ట్రం రావడం కష్టం అయ్యేది కదా. పొరపాటున ప్రాణాపాయం జరుగుంటే కొట్టుకొని పొరపాటు చాలా పడుకొని అనుకోని చాలా మంది తలకాయలు వేసిపోయారు కదా. ఇది చాలా ప్రమాదం, ఊహించాలంటే భయం వేస్తున్నాయి. మరి ఇంత ప్రమాదం కొంచెం ఉన్నప్పుడు నాకు తెలిసి మీకు కూడా తెలుసుంటుంది అనుకున్నాను. 1 వారం క్రితం 10 రోజుల క్రితం జగన్మోహన్ గారికి ఒక నివేదిక ఇచ్చారు, మీకు ప్రాణహాని ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకున్నది. మరి ఆ సూచన కూడా పాటించాలి కదా సార్. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇంటెలిజెన్స్ డీజీపీ వీళ్ళందరూ ఎక్కడే ఉన్నారు కదా, కొత్తపేటలో చుట్టుపక్కల. ఆ నివేదిక ఇచ్చిన రోజులు కూడా మీరు ఖండించారు, డ్రామాలు ఆడుతున్నాడు సార్. మేము ప్రతిపక్షాలుగా మేము అడుగుతాం సార్. మాకు